హాయ్, వెల్కమ్ టు ది ఇండియన్ ఫైర్ బ్రాండ్ టీవీ. మనకి ఏదో ఒక వివాదం వస్తే తప్పితే సోషల్ మీడియాలో కొన్ని ఛానళ్ళు బతకడం కష్టం అనమాట. దాని గురించి ఏదో ఒక బజ్ పట్టి రావాలని చెప్పేసి వీళ్ళకి ఏదో పెద్ద జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీ గురించి మొత్తం తెలిసినట్టుగాను, అతను ఒక ముస్లిము అని చెప్పేసి ఏదో పట్టుకొచ్చారు. ఇప్పుడు ముస్లిం అంటే ఏంటి, క్రిస్టియన్ అయితే ఏంటి? యాక్చువల్గా ఈజ్ హిందూ. అతను ఎలా ముస్లిం కాదో అది ఎలా హిందూ అని తర్వాత చెప్తాను. బట్ ముస్లిం అయితే ఏంటిది? వాట్ ఈజ్ రాక్షసుడా? ఎక్కడో ఒక చోట పాకిస్తాన్ లాంటి కంట్రీలోనూ కొంతమంది టెర్రరిస్టులు ఆ మతోన్మాదంతో అక్కడ ప్రపంచంలో మతోన్మాదం చాలామంది ఉంటారు యాక్చువల్గా. ఆ విధంగా ముస్లిమ్స్ మొత్తం ప్రపంచంలో ఎక్కువ మంది ఎవరున్నారో వాళ్ళే ఉన్నారు. వాళ్ళు మొత్తానికి బ్యాడ్ వచ్చేసింది. కొన్ని కంట్రీలో దే డోంట్ ఈవెన్ టాక్. పాకిస్తాన్ అనేది ఒకటి ఉందంటే అది రోగ్ కంట్రీ అంటారు తప్పితే ఆల్ ముస్లిమ్స్ ఆర్ నాట్ బ్యాడ్. సో ఒకవేళ ముస్లిం అయితే ఏంటి వాట్ ఈస్ రాంగ్? ఇప్పుడు ఫాదర్ ఎవరైతే అదే వస్తుంది యాక్చువల్గా. ఆ విధంగా హరికృష్ణ ఈజ్ వెరీ మచ్ ఎన్టీ రామారావు గారు అబ్బాయి. హరికృష్ణ గారు హిందూ అంచేత జూనియర్ ఎన్టీఆర్ కూడా హిందువే. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, నేను ఒక 15 సంవత్సరాల క్రితం కొన్ని యాడ్స్ టెక్నికల్ జాబ్ చేయడం కోసం రామోజీ ఫిలిం సిటీలో నేను నైట్ వెళ్ళి 2-3 రోజులు ఉండే, తర్వాత మళ్ళీ మిడ్ నైట్ వచ్చేవాడిని. అలా అక్కడ 15-16 సంవత్సరాల క్రితం అదే సమంత వాళ్ళందరినీ యాడ్లు చేసిన టైంలో 2006 అలాగనుకుంటా. సో 2006 అయితే ఇంకా ఎక్కువ రోజులు అయి ఉంటుంది యాక్చువల్గాను. ఆ టైంలో అదే వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు తర్వాత అక్కడ ఎందుకు చేస్తున్నామని వైఎస్ఆర్ మందలిస్తే నేను మళ్ళీ సిటీకి వచ్చాను. అప్పటికంతా వర్క్ అయిపోయింది యాడ్స్. అక్కడ అన్నీ ఉన్నాయి. అక్కడ స్మోక్ అనే సాఫ్ట్వేర్ ఉంది, మంత్ర అనే ప్లేస్ ఉందన్నమాట. ఇవన్నీ సెపరేట్గా చాలా కన్వీనియంట్గా ఉంటుందని అక్కడ ఎవరో ఒక ఆమె చెప్తే, రమాదేవి గారు ఎవరో చెప్తే, నేను తర్వాత రామోజీరావు గారు అక్కడ ఉండి సితార్లో కొంతకాలం మళ్ళీ మా ఇంటికి వచ్చేటికి ఐ యూస్ టు స్టే ఇన్ బంజారా హిల్స్. అలాగున్న టైంలో ఒకరోజు మిడ్ నైట్ నేను ఇంటికి వెళ్ళి 2 రోజుల తర్వాత మళ్ళీ వద్దామని అక్కడ అసిస్టెంట్ డైరెక్టర్ వాళ్ళకి వర్క్ ఇచ్చి అడ్వర్టైజ్మెంట్సే యాడ్స్ నేను బయలుదేరుతుంటే నాకు అక్కడ అంతకుముందు మీకు అందరికీ గుర్తుందో లేదో శర్మ గారు అని ఒక ఆయన ఉండేవారు. ఆయన దగ్గరలో ఉండేవారు. ఆయన ఈజ్ ఆల్సో ఇన్ఛార్జ్ ఆఫ్ సమ్ చాలా డిపార్ట్మెంట్లకి. రామోజీరావు గారి కింద ఉన్న ల్యాబ్కి ఒక ఆవిడ ఉండేవారు. ఇలాన్నిటికీ మెయిన్ ఎండీ గారు రామ్మోహన్ రావు గారు. వాళ్ళ కింద ఉండే కొంచెం ప్రామినెంట్ ఫిగర్స్లో శర్మ గారు అనే ఆయనకి నాకు పరిచయం అయ్యారు. ఊరినే ప్రొడక్షన్ ఎలా జరుగుద్ది, మీరు ఏదో లోన్లు ఇస్తున్నారు కదా, ఇవన్నీ కనుక్కుంటా కోసం అప్పుడప్పుడు వెళ్ళేవాడు అంతే. సో తర్వాత రామోజీరావు గారితో డిస్కషన్ వచ్చే ఇది ఏర్పడింది నాకు. అది వేరే ఆల్రెడీ అక్కడ ఒకసారి చెప్పాను ఆల్రెడీ. ఆయన నాకు ఫిల్మ్ ఆఫర్ చేయడం అన్నీ జరిగింది. ఇప్పుడు ఈ అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నప్పుడు నేను ఒక నైట్ బయలుదేరుతున్న విషయం శర్మ గారికి తెలిసి ఆయన నాకు ఒకసారి ఫోన్ చేసి ఒక వసంత్ కుమార్ ఏదో ఉంది, మురళీమోహన్ అనే పేరు మర్చిపోయాను యాక్చువల్గాను. ఆయన కొంచెం డ్రాప్ చేశాను. మన బస్సులన్నీ వెళ్ళిపోయినాయి. నేను కొంచెం లేట్గా ఆయన పని అయింది అని చేత ఇప్పుడు మళ్ళీ సెపరేట్గా వెళ్ళాలంటే సెపరేట్గా ఇక్కడి నుంచి అప్పుడు చాలా కష్టమయ్యేది యాక్చువల్గా. వాళ్ళ బస్సులు ఉంటాయి కదా, ఒక్కడి కోసం బస్సు పెట్టరు. ఆయన ఇన్ టైంలో వెళ్తే దే విల్ డ్రాప్. సో అది చేత నో ప్రాబ్లం. నేను అలాగా టీ నగర్ వరకు మన బంజారా హిల్స్ వరకు వెళ్తున్నాను అంటే ఆయన వచ్చిన కూర్చుని నా కారులో నేనే డ్రైవ్ చేస్తున్నాను యాక్చువల్గాను. సో స్లోగా వెళ్ళిపోదామండి. మిడ్ నైట్ 2 o'clock. సో ఆయన ఎక్కడ దిగాలంటే పర్లేదు నాకు శ్రీనగర్ కాలనీ ఎక్కడ డ్రాప్ చేసేది అన్నారు. ఇంతకీ ఆయన ఎవరో చెప్తారు కదా, నేను ఎవరో ఆయనకు తెలుసు ఆల్రెడీ, గీతాకృష్ణ అని. సో ఆయన నాకు చెప్పారనమాట, నేను అదే మీకు హరికృష్ణ గారు అబ్బాయి జూనియర్ ఎన్టీఆర్ తెలుసు కదా, తను మా సిస్టర్ సన్నే అన్నాడు. అలా అన్నమాట. ఆయన ఏదో కన్నడ ఏదో విన్నానండి కదా, ముస్లిం ఏదో కన్నడ అట్ట కదా అన్న. లేదు వీఆర్ వెరీ మచ్ హిందూసే, నేను నా ఓన్ సిస్టర్ ఆవిడ అన్నారు. ఆయన పేరు వసంత్ కుమార్ అనుకుంటా. ఎక్కడి నుంచి ఈ 40 కిలోమీటర్ల డ్రైవింగ్ సరదాగా మాట్లాడుకుంటూ వచ్చి అప్పుడు ఆల్రెడీ రామోజీరావు గారు సినిమా కూడా చేస్తున్నారు అప్పుడు. ఆఫ్టర్ స్టూడెంట్ నెంబర్ 1 ఏదో అతను ఆల్రెడీ ఒక లెవెల్కి ఎస్టాబ్లిష్ అయిపోతున్నాడు ఈ సినిమాతోటి. బట్ స్టిల్ యంగ్ బాయ్ అప్పటికి. సో ఆ టైంలో ఐ ఫెల్ట్ ఒక ప్రివిలేజ్గా, ఎందుకంటే ఆ అబ్బాయి ఒక మేనమామ నేను తీసుకెళ్తున్నాను అన్న మాటలు అతను క్లిస్టల్ క్లియర్గా చెప్పాడు. ఈ మధ్యలో చాలామంది చెప్పారు ఆవిడ ముస్లిం అని, కన్నడ అయితే అవుద్ది, ఈవెన్ ఇఫ్ షీజ్ ఏ ముస్లిం వాట్ ఈజ్ రాంగ్ అంటాను యాక్చువల్గా. ఇది ఇలా ఎందుకు పట్టుకొస్తున్నారు? ఒకవేళ ముస్లిమో అనుకో అంటే హరికృష్ణ గారి యొక్క ఆయన తెలుగు హిందూ కమ్మానిది పోతుందా?
ఇది వెరీ మచ్ లుక్స్ లైక్ ఎన్టీ రామారావు గారు. హరికృష్ణ కూడా అలాగ ఉండేవాడు. తర్వాత బండగా తయారయ్యాడు కాబట్టి అలాగ అనుకున్నాం కానీ బాలకృష్ణలాగే ఉండేవాడు హరికృష్ణ కూడా. కొంచెం మొరటోడు కింద ఉండేవాడు అంతే నాకు తెలిసినంత వరకు. నేను ఎప్పటి నుంచో చూస్తాను అతన్ని. ఆ విధంగా రామారావు గారికి కూడా నా మనవడాన్ని ఎత్తుకున్న ఫోటోగ్రాఫ్స్ కూడా చాలామంది వేశారు. నేను ఎందుకు చెప్తున్నానంటే జూనియర్ ఎన్టీఆర్ ఈజ్ వెరీ మచ్ హిందూ. ఒకవేళ ఈ ముస్లిం అయినా కూడా మీరు ఎందుకు బాధపడుతున్నారు, మీరు అంత తలలు గొక్కు వేసుకోవాల్సిన అవసరం ఏంటంటున్నాను. వెంకటేశ్వర గుడిలో ఆయన ఎవరో ముస్లిం ఒక ఆయన ఉంటారా, ఆయన కథ ఏదో నాకు అంత సరిగ్గా తెలియకుండా వాక్కూడదు. అక్కడ ఒక ఆయన ఉంటారు కదా వెంకటేశ్వర గుడిలోను. మరి వాటి వెంకటేశ్వర గుడితో మానేస్తామా? వీళ్ళు ఏమైనా అంటరాని వాళ్ళ ఏంటి ముస్లిమ్స్ కాదు కదా. ఏదో ఒక పాకిస్తాన్ ఇలా కొన్ని టెర్రరిస్ట్ కంట్రీస్, టెర్రరిస్టులు సపోర్ట్ చేసి కంట్రీలు వాళ్ళ కాంట్బాట్ పొజిషన్లో వాళ్ళు టెర్రరిజం సపోర్ట్ చేసి బతకాలి కాబట్టి ఆ లెవెల్లో ఏర్పడ్డ కంట్రీ. ఇండియా నుంచి వలస వెళ్ళిపోయిన వాళ్ళు ముస్లిమ్స్ అందులో కలిశారు. ఇది జరిగింది. సో వాళ్ళకి ఎప్పటి నుంచో మనతో ఉన్న వైరుధ్యంతో మనం ఇప్పుడు హేట్రెడ్ ఏర్పడిపోయింది. అంటే ఎంటైర్ ముస్లిమ్స్ మీద హేట్రెడ్ ఏర్పడిపోయింది. యాక్చువల్గా అది కరెక్ట్ కాదు. యాక్చువల్గాను వాళ్ళ మీద అంత ఏషభావం రావటం కూడా అస్సలు కరెక్ట్ కాదు. ఎందుకంటే దేర్ ఆర్ సో మెనీ కంట్రీస్, బ్యూటిఫుల్ కంట్రీస్ ఆర్ దేర్. గల్ఫ్లో కూడా మన మోడీ గారికి వెళ్తే ఫెంటాస్టిక్ టెంపుల్ కట్టుకోవడానికి ప్లేస్ అన్ని చేశారు. దీస్ ఆర్ ఆల్ నాన్ సెన్స్. కానీ ఇప్పుడు ఎందుకు అర్జెంటుగానే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ముస్లిం, హిందూ కాదు అయితే సో వాట్? అలా తమిళని పెట్టేవాళ్ళు ఆ చెంప ఈ చెంప కొట్టాలి ఏంటంటాను. వాట్ ఈజ్ రాంగ్? మొన్న చాలా కోపంతో 26 మందిని చంపేయడంతో అసలు పాకిస్తానీలు ఇక్కడ ఉన్న వాళ్ళని పంపించేయండి అన్నాడు. కానీ ముస్లింస్ వెళ్ళిపోమనలేదు కదా, ఎవరో అనలేదు. ఇంక్లూడింగ్ మన పవన్ కళ్యాణ్ కూడా ఎవరు అనలేదే. ఆ ఉక్రోషంతో ఆ మగోళ్ళు ప్యాంట్లు ఇప్పి ఇటు ముస్లిమే కదా, సొంతి జరిగిందా లేదా అని చూసి అంత కిరాతంగా చంపిన వాళ్ళని వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళని అనుకుని ఇక్కడున్న పాకిస్తాన్లో చాలామంది ఉన్నారు కోవర్ట్లు బతకడానికి వచ్చిన వాళ్ళు పంపించేయండి అన్నారు. కోపంతో అన్న మాట అది. యాక్చువల్గా నిజంగా జరిగిందా? ఎక్కడ జరగలేదు. ఎవరు దొరుకుతాడు మీకు? వాళ్ళందరినీ పట్టుకుంటారా లేదా వాళ్ళ మీద మిసైల్ చేస్తారా? మిసైల్ చేస్తే ఒక లెవెల్కి బుద్ధి పట్టుకొచ్చారు. వేరే వీడియోలు చెప్తారు యాక్చువల్గాను. సో అది పాకిస్తాన్ తెచ్చుకున్న బ్యాడ్ నేమ్ గురించి ఎంటైర్ ముస్లిం కమ్యూనిటీకి బ్యాడ్ అయిపోయినట్టుగా కొంతమంది ఇండియన్ ముస్లిమ్స్ ఉంటారు. అక్కడ పాకిస్తాన్లో మంచి జరుగుతుంటే ఇక్కడ పండుగలు చేసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేయలేము. వాట్ కెన్ వీ డూ? అది మతోన్మాదమో మతం మీద అభిమానం అలా ఉంటారు. వాడెవడ వాళ్ళు అలా చేశారని చెప్పేసి ఎంటైర్ మొత్తం 10 ఏళ్ళకి బ్యాడ్ అనుకో కదా, 2 ఏళ్ళు బాగు క్యాన్సర్ పట్టేసి ఉంటుంది. ఆ మిగతా 8 ఏళ్ళు కూడా నరికేం కదా దీని గురించి. సో దట్ ఈస్ వాట్ ఐ ఫీల్. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ని అర్జెంట్గానే జూనియర్ ఎన్టీఆర్ హిందూ కాదు అని ఒకటి పెడతాడు. జూనియర్ ఎన్టీఆర్ ఒక ముస్లిం, డాక్యుమెంట్లతో సహా తెలిసింది. అతను వేరేదో చెప్పేస్తున్నారు. ఒకవేళ అయినా కూడా వాట్ ఈజ్ రాంగ్? హిస్ ఫాదర్ ఈజ్ హిందూ, హిస్ గ్రాండ్ ఫాదర్ ఈజ్ హిందూ. ఎన్టీ రామారావు గారు ఏ దేవుడు వేషం ఏమన్నా వేస్తే దాని ఆ దేవుడిలాగే కనిపించే ఒక మంచి నటుడు, స్టార్, చీఫ్ మినిస్టర్, వెరీ సక్సెస్ఫుల్ పర్సన్. టువర్డ్స్ ద ఎండ్ ఆయన కర్మ సిద్ధాంతం ప్రకారంగా ఆయనకి మంచి జరగలేదు అంతే, ఎవరెవరో బ్యాక్ బైట్లు చేయటం వల్ల. సో అంతకు తప్పితే ఎన్టీ రామారావు గారు పోలికలు పుట్టిన మనవడెవరో అంటే జూనియర్ ఎన్టీఆర్. ఏదో ఈ సృష్టించడమే, డాక్యుమెంట్ సృష్టించారు అనుకుందాం, నిజమే అనుకుందాం. నిజమైతే హరికృష్ణ పేరు మార్చేసి ఆవిడ పేరు పెడతారా? నేను విన్నది ఆవిడ కన్నడ పర్సన్, కన్నడ బ్రాహ్మణ్యం. నేను అక్కడ క్యాస్ట్ అడగలేను కాబట్టి ఆయన నాతో కారులో వచ్చినప్పుడు ఇది ఎగ్జాక్ట్గా 2006లో జరిగినట్టుంది. 6-24 ఎన్ని సంవత్సరాలు ఏం చూసుకోండి. నేను ప్రవాస భారతీయ దివాస్ మీద ఒక ఫిల్మ్ చేస్తాను. దాని తర్వాత సమంత, తమన్నా వీళ్ళందరినీ పెట్టి యాడ్లు చేస్తున్నాను. అది కూడా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్గా చేస్తున్నాను. అన్నీ రైట్ఫుల్గా వితౌట్ ఎనీ స్కాములు లేకుండా వచ్చిందే, త్రూ ఐఏఎస్ ఆఫీసర్లు, త్రూ గవర్నమెంట్ కార్పొరేషన్ చేసిందే ఆ యాడ్స్. ఆ టైంలో నేను అక్కడ వర్క్ చేస్తాను. వాళ్ళ దగ్గర అన్నీ ఉన్నాయి. అంత ఎక్విప్మెంట్, అన్ని సాఫ్ట్వేర్లు ఎవరి దగ్గర లేవు. స్మోక్ ఉంది, ఇన్ఫెర్నో అని ఒకటి ఉంది అని ఇవన్నీ ఉన్నాయి. నేను అక్కడ చూసి వాళ్ళు చేస్తారు. టెక్నీషియన్లు కూడా ఇంకా ఉన్నారు, కలకట్టాలో ఉన్నారు, ముంబైలో ఉన్నారు. సో వాళ్ళతో చేసినప్పుడు అక్కడ తర్వాత వైఎస్ఆర్కి వాళ్ళకి తెలిసి యూ కెనాట్ డూ దేర్ అన్నట్టుగా ఏదో అంటే అప్పటికి అయిపోయినాయి. ఆల్రెడీ చేసాను ఆ ఫిల్మ్ని చూపించడం కోసం. అప్పుడే పెద్ద టీవీ వచ్చింది, వేగా, సోనీ వేగా అని చెప్పేసి, వేగా థియేటర్. అది ఐఏఎస్ ఆఫీసులు చూపించడం కోసం కొన్నాను. స్టిల్ ఇట్ ఈస్ విత్ మీ.
లేకపోతే ప్రతిదానికి అప్పటికి 8,000 6,000 ఉండేది. ప్రసాద్ ల్యాబ్కి వెళ్ళి ఈ 30 నిమిషాల సినిమా, ఈ 15 నిమిషాల సినిమా, ఈ 3 నిమిషాల సినిమా చూపించడానికి కొంచెం డబ్బులు ఎక్కువైపోయాయి యాక్చువల్గా. అంత అవసరం లేదు. మొత్తం అంతా కలిసి 40 మినిట్స్ ఉండదు. దానికి వాళ్ళు ఫుల్ ఫిల్మ్ లెంగ్త్ ఆయన వేసేవాడు. ఆయన డబ్బులు బిల్ చేయటంలో చాలా సిద్ధాస్తుడు రమేష్ ప్రసాద్. అందరికీ తెలిసే విషయం. మామూలుగా సరదా మాడతాడు, బిల్ వేస్తుంటాడు అనమాట. సో ఇది దాని గురించి నేను ఒక టీవీ కొనుక్కుని పెద్దది అప్పుడే ఇంట్రడ్యూస్ అయ్యింది. సోనీ వేగా థియేటర్ అని పెద్దది, మోర్ దెన్ 56 ఎంత ఉంటుంది, చాలా కింద నుంచి పైకి ఉంటుంది అనమాట. స్టిల్ ఇట్ ఈస్ విత్ మీ. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, వై ఐఎమ్ టెలింగ్ ఆల్ దిస్ బికాస్ జూనియర్ ఎన్టీఆర్ 100% హిందూ. ముస్లిం అయినా కూడా మనం ఎందుకు బాధపడాలి అనేది నా క్వశ్చన్. మై $1 billion క్వశ్చన్ ఈజ్ వాట్ ఈజ్ రాంగ్ విత్ యూ. అంటే ప్రపంచం అంతా కూడా నాస్టర్డామస్ ప్రకారంగా కొంతకాలం పోతే ఇస్లామిక్ పీపుల్ ఎక్కువ ఉంటారు, ఒక ఇండియా చెప్తేనే. ప్రపంచంలో అంతా కూడా కబలించేస్తారు, బికాజ్ వాళ్ళకి ఫ్యామిలీ రెస్ట్రిక్షన్ లేదు. అది ఒక విధంగా బ్యాడో గుడ్డో అనేది మనం ప్రజలు నిర్ణయించుకోవాలి. సో ఇండియాలో మటుకు ఆ రూల్ పట్టు రావాలి. క్రిస్టియన్ అయినా, హిందూ అయినా, ముస్లిం అయినా, ఇద్దరు కాకపోతే ముగ్గురు అంటే ఎక్కువ కనకూడదని. కొత్తగా చంద్రబాబు నాయుడు అంటాడు ఎక్కువ పిల్లలు కనండి. ఇదేం పోయింది, రేపో మాపో యూ విల్ ఫినిష్, ఇంకో ఎవడో వస్తాడు. ఎందుకు అలా అంటాం వల్ల ఎందుకు ఉండాలి? మోర్ దాన్ 2 people 3 people ఫ్యామిలీని గడపడమే చాలా కష్టంగా ఉంది విత్ ఆల్ దీస్ సర్కమ్స్టాన్సెస్. చాలా వీటితోటి సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ లాగే బతకలాగా అందరు జనాలు ఏడుస్తుంటే వై ఆర్ యూ సేయింగ్ దట్ చంద్రబాబు ఈ ఆల్వేస్ టాక్స్ నాన్ సెన్స్, దట్ ఈస్ డిఫరెంట్. చెప్తున్నాడు ఇంకా ఎక్కువ మంది పిల్లలు కండి ఇవ్వండి ఇవ్వండి అని చెప్పేసి. నా లెక్క ప్రకారంగా 2 is గుడ్, 3 ఓకే. అబ్బాయి పుట్టాలి, అబ్బాయి ఎందుకు పుట్టాలి? అబ్బాయిలు సరిపోరా? ఇటువంటి వివాదంలోనే కదా చిరంజీవి చిక్కున్నాడు మొన్న. సో ఇవన్నీ పక్కన పెడితే జూనియర్ ఎన్టీఆర్ ఈజ్ 150% హిందూ కాకుండా ఒకవేళ మాత్రం ముస్లిం అయినా కానీ మీరు ఎవరన్నా ప్రూవ్ చేస్తే దెర్ ఇస్ నథింగ్ రాంగ్. ఫాదర్ ఈజ్ ఎ హిందూ, గ్రాండ్ ఫాదర్ హిందూ. ఎన్టీ రామారావు గారి యొక్క పోలికలు బాగా వచ్చిన ఆ వ్యక్తి అబ్బాయి, అంత హైట్ లేడు. కానీ ఏదో విధంగా అతని గురించి బ్యాడ్ చేస్తే ఈ బాలకృష్ణ వర్గంలోనూ ఆ వర్గంలోనే హ్యాపీ ఫీల్ అవుతారంటే కొంతమంది చెత్తనాకుడులు ఉంటారనమాట, భజనగాళ్ళు. వాళ్ళు పెడుతున్న విషయం ప్రతి ఒక్కడును. నేను ఎట్లా ఇది ఎందుకు చేశానంటే వాట్ ఈజ్ రాంగ్, ఈవెన్ ఇఫ్ ఈజ్ బద్రేజ్ ముస్లిం, దట్ నథింగ్ రాంగ్ అంటాను నేను. ఆల్ ఫిల్మ్ లవర్స్, హియర్ కమ్స్ Geeta Krishna International Film School. Ever seen Kokila, Sankirthana and Kijirallu? Meet Geeta Krishna, the genius behind these iconic films. At Geeta Krishna International Film School, we are passionate about nurturing aspiring filmmakers. Whether you're into acting, writing, directing, producing, ad filmmaking, anchoring, dubbing or voice over, Geeta Krishna is committed to helping you excel. Need guidance? Want to perfect your craft? He's here to support your creative growth. Join our institute and let's shape the future of cinema together.